మీ పరిచయ భాగ్యం కూడా కలిగింది. అన్నమాచార్య శాఖ అక్కడ ప్రారంభించాలి, అక్కడ తరగతులు నిర్వహించాలి అని కూడా మాట్లాడుకున్నాం. కాలాంతరాల వల్ల కొంత ఆలస్యమైంది, కానీ భగవంతుడు దానికి ఒక కాల నిర్ణయం తప్పకుండా చేసి ఉంటారు. నేను తప్పకుండా వస్తాను స్వామి అనుగ్రహంతో. మనం అక్కడ ఈ కార్యకలాపాలన్నీ చక్కగా చేసుకున్నామండి. నా అమ్మగారు మీరు చేస్తున్నటువంటి నిస్వార్థ భావంతో ఇటువంటి అనదైన సేవ స్వామి వారికి ఏ విధంగా ఇది చెప్పాలో అంటే అనేక 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 శతకోటి పాదాభివందనములు అండి. చాలా కృతజ్ఞతలండి. నమస్కారం. నమస్కారం. హలో, మనకి కాలర్ ఉన్నారండి. హలో హలో అండి, నేను సత్యాన్ని మాట్లాడుతున్నాను యుఎస్ నుంచి. శోభారాజు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉందండి మీతో మాట్లాడటం అనేది. యాక్చువల్ గా నాకు పాట అన్ని ఇంట్రెస్ట్ కలగడానికి ఉంది మీ వాయిస్ అండి. ఇది మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ మీ వాయిస్ ఉంది. ఎందుకంటే మా హోమ్ టెంపుల్ ఉంది అక్కడ. కొంచెం వెనకాల డిస్టర్బెన్స్ వస్తుందండి, కొంచెం చూసుకోండి. వెనకాల కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం పక్కకు వచ్చి మాట్లాడడం ఏదో చేయండి. హలో, యాక్చువల్ గా మీ పాట అంటే చాలా ఇంట్రెస్ట్. అసలు అన్నమాచార్య కీర్తన తెలిసిందండి మీ వాయిస్ ద్వారానే అండి. ఇలా పాడితేనే దేవుడికి వెళ్తుందా అన్న ఫీలింగ్ నాకు. యాక్చువల్ గా చాలా చాలా సంతోషంగా ఉంది. హైటెక్ సిటీగా మీరు అన్నమాచార్య భవన్ అది స్టార్ట్ అయిపోయిందంటే 2002వ సంవత్సరంలోనే ప్రారంభమైందండి. అక్కడ ఈ అన్నమాచార్య భావన వాహిని సంస్థ 1983వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఆ సంస్థ భవన నిర్మాణం 2002లో పూర్తయింది. అక్కడ దేవాలయం ఇప్పుడు దాదాపుగా పరిపూర్ణం కావస్తోంది. దానికి కొంత వనరుల సహకారము సమీకరణ అవసరం అవుతుంది. పరిపూర్ణం చేయటానికి, కుంభాభిషేకం చేయటానికి ఆ ప్రయత్నంలోనే ఉన్నానండి నేను ఇప్పుడు. సత్య గారు, చాలా డిస్టర్బెన్స్ గా ఉందండి, మీరు చూసుకోండి. వెనకాల చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. హలో, ఏమి ఆన్ చేస్తే ఏం లేదు. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. హలో, చెప్పండి అమ్మా. చిన్న పాట మీరు ఉండగా నేను పాడాలనుకుంటున్నాను అన్నమాచార్య కీర్తన. పాడండి, వింటాను. అంటే సత్య గారు ఒక పల్లవిలా పాడండి. మనకి చాలా మంది కాలర్స్ చేస్తున్నారు, మళ్ళీ సమయాభావం ఉందేమో. కొద్దిగా పాడండి. ఇంకా నేను అమ్మ చేత పాడిద్దామని చూస్తున్నానండి. మనకి శోభారాజ్ గారు డెఫినెట్ గా పాడతారు. అంటే మీరు తొందరగా కానివ్వండి. సంచిలోనుంద ఇరుకచ్చి నంది మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు ఎంచయపుడైనా వెంకటేశుడు మనలను. ఎంచయపుడైనా వెంకటేశుడు మనలను. మంచివాడై కరుణ పాలించిన వాడు. కొండలలో నెలకొన్న కోని తీరాయుడువాడు. హలో శోభారాజ్ గారు, ఈ పాట అంటే నాకు చాలా ప్రాణం అంటే ప్రాణము. ఇందులో సరిగమలు వస్తాయి కదా, అస్సలు ఏం చెయ్యప్పుడైనా వెంకటేశ్వరుడు అని అన్నప్పుడు నాకు వెంకటేశ్వర సహా ఎలా కనబడుతూ ఉంటారో ఆ వాయిస్ లో. అంత డివోషనాలిటీ అండి. సంతోషమ్మా, మీరు బాగా పాడారు. ఎక్కడి నుండో మీరు మాట్లాడుతున్నది? యుఎస్ లో. అయ్యో బాబాయ్, లూయివిల్ నుంచి కాల్ చేస్తున్నానండి, కెంటకీ స్టేట్. అవునా, చాలా సంతోషం. బాగా పాడుతున్నారు. అయితే ఇంకా సాధన చేయండి. వీలైతే మీరు ఈ వర్క్ షాప్ ఏదో ఒక దాంట్లో మీరు పాల్గొనగలిగితే సంతోషం. లేదా మీ ప్రాంతంలో ఒకటి మీరు కార్యక్రమాన్ని రూపొందించండి. నాకు వీలైతే కనీసం వచ్చే సంవత్సరం వచ్చి అక్కడ శిక్షణ తరగతులు నిర్వహిస్తాను.
హలో హలో. సత్య గారు, మీతో ఒకటి చెప్తానండి. ఇక్కడ న్యూజెర్సీలో కూడా శిక్షణా తరగతులు జరిగాయండి. ఇక్కడ జరిగినప్పుడు మేము అంతా దివ్య అనుభూతికి లోనయ్యాము. అది నేను పంచుకుందాం అనుకుంటున్నాను. హలో మీరు మాట్లాడు. హలో హలో యా అమ్మా. హలో ఉన్నానండి. నేను మనకి న్యూజెర్సీలో జరిగిన ఇక్కడ శిక్షణా తరగతి గురించి అందరికీ చెప్దాము. నేను నా భావాలను పంచుకుందాం అనుకుంటున్నానమ్మా. తప్పకుండా అమ్మా. అవునండి, ఇక్కడ జరిగిన ఈ శిక్షణా తరగతిలో నాకు కూడా నేను కూడా పంచుకున్నందుకు నేను చాలా చాలా ఆనందపడుతున్నానండి. ఎంతో ఎంతో దివ్య అనుభూతికి నేను లోనయ్యానండి. అసలు ఇక్కడ పుట్టిన పిల్లలకు తెలుగు పలకడమే రాని చిన్నలకు అమ్మ మీరు ఎంతో క్లిష్టమైన అన్నమాచార్య కీర్తనలు ఎంతో ఓపికగా వారి దోవలోనే సాగుతూ అతి నేర్పుగా శిక్షణ ఇచ్చారు. ఇక్కడ అసలు పుట్టిన చిన్న పిల్లలకు తెలుగు పలకలేని పిల్లలకు ఇంత ఓర్పుగా వారి దోవలోనే వెళ్లి వారికి ఎలా చెప్తే అలా అర్థమవుతుందో అలా నేర్పించి ఇంత చక్కటి అనుభవాన్ని కలగజేయడం ఇది ఒకరికే సాధ్యం. మీకు ఇంతటి ఓర్పు ఎలా సాధ్యం? ఇది నా ప్రశ్న అండి. ఉజ్వల్ గారా మీరు కూడా ఇందాక నుంచి లైన్ లో ఉన్నానండి. ఓకే అండి. సుమన్, నేను ఉషా గారి ప్రశ్నకు సమాధానం చెప్పేసి నువ్వు అడిగిన ఉపశమన సంకీర్తన ఔషధం 2 కార్యక్రమాల గురించి ప్రస్తావన చేస్తాను. షూర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ మ్యామ్. ఓకే. ఉషా గారు ఓపిక ఎలా వస్తుందని అన్నారు. మనకి ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఓర్పు ఉంటుందండి, ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు ఓర్పు నశిస్తుంది. ఇవి భగవంతుడి పట్ల పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైన శరణాగతి ఉన్నప్పుడు స్వామి నాకు ఈ పని అప్పచెప్పాడు, ఈ ప్రచార కార్యక్రమం నన్ను చేయనన్నాడు అని నేను మనసా వాచా కర్మ నమ్ముతానండి. ఆ విశ్వాసమే నాకు బలాన్ని ఇస్తుంది. ఆ స్వామి చేయిస్తాడు అని ఒక నమ్మకం. ప్రతి కార్యక్రమం ముందు, ప్రతి తరగతి ముందు నేను ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తాను. అప్పుడు చేసే పని ఏంటంటే, అది వరకు ఏదైనా ఒక ఆవేశం కానీ లేదా ఒక ప్రాపంచికమైన ఆలోచన కానీ ఉంటే అవన్నీ ధ్యానంలో శుద్ధం చేసేస్తాను. ఖాళీ అయిపోతానన్నమాట, శూన్య స్థితికి వెళ్ళిపోతాను. అప్పుడు భగవంతుడి ఆధ్యాత్మిక శక్తి ఒకటి, చైతన్యం ఒకటి ఆవహించి నా చేత చేయించే పనే ఈ తరగతులు నిర్వహించడం కానీ, సంకీర్తన గానం చేయించడం కానీ ఆ శక్తి ద్వారా జరుగుతుంది. కానీ నేను చేయగలిగిన పని కానీ కాదండి ఇది నా పరిపూర్ణమైన విశ్వాసం. అందుకే నాకు ఓపిక వస్తుంది, లేకపోతే నేనంత ఓర్పున్న మనిషిని కూడా కాదు. అది నేను మీకు చెప్పాలనుకున్నాను. సంగీతం నేర్చుకోవడంలో యోగాను ధ్యానం కూడా బాగా ఉపయోగపడతాయంటారండి, దోహదపడతాయంటారండి. సంగీతాన్ని భక్తితో ఉపాసన చేసినప్పుడు మీకు అది ధ్యాన స్థితిలోకి తీసుకువెళ్లే అవకాశం ఉందండి. ఆ సంగీతాన్ని మీరు చూడండి, హార్డ్ రాక్ మ్యూజిక్ లేదా కొంచెం మనో చాంచల్యాన్ని కలిగించే సంగీతాన్ని విన్నప్పుడు అది ఇంకా ప్రకోపింపజేసి భావావేశాన్ని మనకి ధ్యాన స్థితి నుండి మనల్ని చెల్లింపచేస్తుంది. అట్లా కాకుండా సంగీతాన్ని భక్తి భావం జోడించి ఉపాసన చేసినప్పుడు అది ధ్యాన స్థితిలోకి మనల్ని తీసుకుని వెళ్తుంది. ఆ ధ్యాన స్థితే ఓపికని మనకి ప్రసాదిస్తాయి, సహనాన్ని మనకి ప్రసాదిస్తుందండి. అది నేను అనుభవించానమ్మా. మీరు ఎంత దివ్యానుభూతికి కలగచేసే స్థితిలోకి వెళ్లారంటే, మీరు ఇంకెంతటి దివ్యానుభూతిలోకి వెళ్లి ఎంత ఆ స్థితిలోకి వెళ్లారో ఆ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా
ఎదుర్కొండా ఉండి మీ సముఖంలో మీ శిక్షణ తరగతులనే నేను చూశాను, మీ కాన్సెప్ట్ కూడా అనుభవించాను. అందుకనే ఇప్పుడు నాకు అర్థమవుతుందండి కొద్దిగాను. సంతోషం. ఉపశమన సంకీర్తన గురించి అదే సుమన్ అడిగారు, నేను చెప్పనా? అలాగే అండి, తప్పకుండా అండి. ఈ ఉపశమన సంకీర్తన అనేది సంకీర్తన ఔషధ అన్నవి ఈ 2 కార్యక్రమాలు విలక్షణమైన కార్యక్రమాలు అన్నమాచార్య ధనవాహిని రూపొందించి ఇతర సంస్థలకు కూడా ఆదర్శప్రాయంగా నిలబడిన కార్యక్రమాలండి. ఇందులో ఉపశమనం అంటే జీవితంలో అనేక రకమైన చేదు అనుభవాలు జరుగుతాయి. వాటి కారణంగా మనోవ్యాకులతకు లోనై ఎవరైనా బాధపడుతూ ఉంటే డిప్రెషన్ తోటి వాళ్ళకి సాంతన చేకూర్చాలన్న ఒక లక్ష్యంతో చేసే కార్యక్రమమే ఉపశమన సంకీర్తనం. ఇది నేను జైళ్లలో చేశాం. ఇందాక సుమన్ చెప్పినట్లు జైళ్లలో చేశాం. మనకు ఒక కాలర్ కూడా యాడ్ అయ్యారంటండి అమ్మా, తీసుకుందామండి. ఈ టాపిక్ ముగించాక మాట్లాడచ్చా? మధ్య మాట్లాడినా? అలాగే అండి, అలాగే ఉంది. ఒకసారి కాల్ చేసిన వారు ఒకసారి వెయిట్ చేయండి అమ్మ. పర్లేదండి, నేను వెయిట్ చేస్తాను. ఆవిడని చేయనివ్వండి. ఓకే అండి. ఈ ఉపశమన కార్యక్రమం జైళ్లలో చేశామండి. ముఖ్యంగా చెంచల్గూడ జైల్లో హైదరాబాద్ లో చేసినప్పుడు 1200 మంది ఖైదీలు ఉన్నారు. ఆ జైలు సూపరింటెండెంట్ అన్నారనమాట, ఎందుకమ్మా మీరు ఇంత సాహసం చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి పాడాలని ఎందుకు కోరుకుంటున్నారు అని అడిగాడు. నాకు ఒక అవకాశం ఇవ్వండి, నా ప్రయత్నం నన్ను చేయనివ్వండి అని వారిని అభ్యర్థన చేశాను. అప్పుడు ఆ సంకీర్తన గానం జరుగుతున్నప్పుడు ఆ ఖైదీల్లో కొంతమంది లేచి అదిగో అల్లదిగో మళ్ళీ పాడండి అని, కొండలలో నెలకొన్న మళ్ళీ పాడండి అని, సాయిబాబా మీద ఒక కీర్తన పాడండి అని, ఇలా రకరకాలుగా అభ్యర్థనలు చేసి పాడించుకుని విన్న తర్వాత నేను కాన్సర్ట్ తర్వాత వెళ్ళిపోతుంటే గాడ్ బ్లెస్ యూ అన్న వాళ్ళు, వచ్చే సంవత్సరం మళ్లీ రండి అని పిలిచిన వాళ్ళు, ఈ రకరకాలుగా ఆశీర్వాదం చేసి ఖైదీలు పంపారు. వాళ్ళల్లోని మానవత్వాన్ని సున్నిత్వాన్ని చూస్తే నాకు అనిపించింది, ఏమో భావావేశంలో వీళ్ళు చేసిన పనులకు వీళ్ళు జైళ్లలో ఉన్నారు, కానీ పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు, పాపం వీళ్ళ జైళ్లలో ఉన్నారని నాకు అనిపించిందండి. సంగీతం ద్వారా వాళ్ళల్లో ఉన్న సున్నితత్వాన్ని వెలికి తీసుకురావడానికి అవకాశం ఉందని నాకు అనిపించింది. అంతేకాదు, ఇటీవల నేను అమెరికాకు వచ్చే ముందర చేసిన కార్యక్రమం కూడా ఒక వయస్సు మళ్ళిన ఒక మనిషి మరణశయ్య మీద ఉన్నారు, కానీ ప్రాణం పోకుండా ఆయన ఎగ ఊపిరి తీసుకుంటూ అవస్థలో ఉన్నారు. వాళ్ళ అమ్మాయి నాకు కాల్ చేసింది. నేను వెళ్ళాను, కాన్సర్ట్ పాడుతుండగా ఆయన చాలా చక్కగా విని దానికి స్పందిస్తున్న నేను సూచనలు కూడా చూశాను. తర్వాత నేను అదే రోజు రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత 11:30, 12 ఆ సమయంలో నాకు అమ్మాయి కాల్ చేసి మా నాన్నగారు కాలం చేశారండి అని చెప్పింది. నాకు చాలా తృప్తి కలిగించిన సందర్భం అది. ఎందుకంటే ఆయన ప్రాణం పోకుండా చాలా అవస్థపడుతున్నారు ఊపిరి తీసుకోవటానికి. అటువంటి సందర్భంలో నేను చేసిన ప్రార్థన, స్వామి వారిని ప్రశాంతంగా తీసుకుని వెళ్ళిపో, మంచి లోకాలకు తీసుకువెళ్ళు, వారికి స్వాంతన చేకూర్చు ప్రార్థనతో పాడిన సంకీర్తన అది. నేను రాగానే ఆమె నాకు కాల్ చేసి చెప్పడం అన్నది నాకు చాలా సంతోషం కలిగించింది. అనారోగ్యంతో బాధపడే వాళ్ళు, మనుషులు పోయారన్న బాధలో ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్లను నేను ఇందాక సుమన్ చెప్పినట్టుగా నా ఖర్చుతో నేనే కోరుకుని వెళ్లి పాడతాను ఆ కాన్సర్ట్స్. వాళ్లను డబ్బులు ఆశించి కాదు, ఇది పత్రికల్లో పబ్లిష్ చేయడానికి కాదు,
కేవలం వాళ్ళకి స్వాంతన చేకూర్చాలి అన్న సత్సంకల్పం చేసే కార్యక్రమాలు ఇవి. మరి ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నారండి అని అసలు ఎవరికైనా వస్తే సమాధానం ఏంటంటే, ఇటువంటి సేవ చేసే అవకాశం, ఇటువంటి సేవలకి ప్రోత్సాహం మరింతగా దొరకటానికే చెప్తున్నాను తప్ప మరో ఉద్దేశం ఏమీ లేదు. సంకీర్తన ఔషధం అన్నది థెరాప్యూటిక్ మ్యూజిక్ అన్న కార్యక్రమం అన్నమాట. తొలిసారిగా 2000 సంవత్సరంలో నిమ్స్ లో నేను సమర్పించాను. రోగులు, డాక్టర్లు అందరూ విని రోగులు హాస్పిటల్ సూపరింటెండెంట్ ని రిక్వెస్ట్ చేశారు, ఈ కార్యక్రమాన్ని మాకు క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయండి, ఇంకా నిరంతరాయంగా మాకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి కోరారు. అప్పట్లో కాకర్ల సుబ్బారావు గారు సూపరింటెండెంట్ గా ఉన్నారు. చాలా కార్యక్రమాలు ప్రభు సహకారంతో హాస్పిటల్స్ లో చెయ్యాలి అని కూడా సంకల్పించాను. అటువంటి ప్రోత్సాహం దొరికినప్పుడు మరింత ఉధృతంగా చేస్తాను. ఇక్కడ అమెరికాలో కూడా నాక్స్విల్ లో వార్ వెటరన్స్ హాస్పిటల్ లో చేయడం జరిగింది. డాక్టర్ సరస్వతి గారని నాకు ఈ కార్యక్రమాల్లోనే స్నేహితురాలైన వ్యక్తి. తను చాలా మానవత్వం ఉన్న డాక్టర్. తను కూడా నా ప్రయత్నాన్ని ప్రోత్సహించిందమ్మా. ఇది ముక్తసరిగా నేను చెప్పగలిగిన విషయం రెండింటిని గురించి. చాలా ఆనందంగా ఉందమ్మా ఇవన్నీ వింటుంటే. మనకి వాళ్ళతో మాట్లాడతారండి, వచ్చారు కదా. హలో అండి. హలో, నమస్కారం అమ్మా శోభారాజు గారు. సారీ అండి, చాలా మీరు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నేను డిస్టర్బ్ చేశాను అనిపించింది నాకు చాలా. కాకపోతే ఒక మీ వాయిస్ ఇంతసేపు మీ వాయిస్ వినగలిగాను. కాదండి, మీ పేరు రియలీ బ్లెస్డ్. ఒకసారి పేరు. నా పేరు లక్ష్మి అండి, నేను షికాగో నుంచి కాల్ చేస్తున్నాను. లక్ష్మి గారు. నేను చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మకు సంగీతం అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడు మీ పాటలు విని కొండలలో నెలకొన్న పాట అంటే శోభారాజు గారు పాడిందే అనే గుర్తు నాకు. ఇప్పటికి కూడా వింటే నాకు ఆ క్యాసెట్ కూడా అంత గుర్తుంది. కాకపోతే నాకు మళ్ళీ ఆ కలెక్షన్ తర్వాత దొరకలేదు, సీడీ రూపంలో దొరకలేదు నాకు. మా అమ్మ ఇప్పుడు లేరు. కాకపోతే ఆ పాట విన్నప్పుడల్లా నాకు ఆ చిన్నప్పటి జ్ఞాపకాల్లో మీరు ఆ కొండల్లో నెలకొన్న అంటే శోభారాజు గారు పాడిన పాట మాత్రమే గుర్తొస్తుంది. అదొకటి. దాని తర్వాత బ్రహ్మం ఒక్కటే పాట. అవి మీ నోటితో విన్నంత తృప్తి ఇంకెక్కడ కలగలేదు. సంతోషం లక్ష్మి గారు, చాలా కృతజ్ఞతలండి. నా ఈమెయిల్ చెప్తాను, మీరు ఒకసారి రాసుకోండి. అదృష్టంగా భావిస్తానండి మీరు ఇస్తే గనక తీసుకోవడానికి. కీర్తన KEER TANA 32 న్యూమరిక్ 32. రాసుకున్నానండి. 32K. ఓకే. 32K అంటే 32,000 సంకీర్తనాస్ కి పెట్టుకున్నానండి అది. ఓహో, అవునా. @yahoo.com. ఓకే. దీనికి మీరు మీ అడ్రస్ నాకు ఇవ్వగలిగితే నేను మీకు కొండల్లో నెలకొన్న ఉన్న సీడీ పంపించే ఏర్పాటు చేస్తానండి. తప్పకుండా అమ్మా, తప్పకుండా పంపిస్తాను నా అడ్రస్. నమస్కారం లక్ష్మి గారు. కాలండి, చాలా మంది కాల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అమ్మ మనకి అనుగ్రహిస్తే మనకి పాటలు పాడించుకుందాం. చాలా మంది నాకు రిక్వెస్ట్లు పెడుతున్నారండి పాడమని. మీ చేత 2 లైన్స్ పాడించమని చాలా రిక్వెస్ట్లు. అమ్మా, ఏం పాట పాడమంటారు? అంతర్యామి అలసితిని ఆ పాట ఒకళ్ళు అడిగారండి. కొండల్లో నెలకొన్న అందరూ అడుగుతున్నారండి. బ్రహ్మ కడిగిన పాదము మీ ఇష్టం అండి, మీ ప్రసాదం. సో మెజారిటీతో వెళ్తానండి నేను. కంచిలోనుండా తిరుపతి గంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు. కంచిలోనుండా
తిరుకచ్చినంబి మీద కరుణించి తాన ఎడకు రప్పించినవాడు ఎంత ఎక్కుడైనా వెంకటేశుడు ఎంత ఎక్కుడైనా వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు ఎంత ఎక్కుడైనా వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు కొండలంత వరములు గోపేడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు నిజంగా ఎంత అనుభూతి కలుస్తాయి పాటలు వింటే. హలో, థ్యాంక్స్ అమ్మా. హలో అండి, హలో హలో, శ్రీలక్ష్మి గారేనా? హలో, నమస్తే అండి. రేడియో ఆఫ్ చేయండి. నమస్కారం అండి. హలో హలో, నమస్కారం శ్రీలక్ష్మి గారు, రేడియో ఆఫ్ చేస్తారు కదా? ఆఫ్ చేశానండి. మాట్లాడండి. నమస్తే అండి శోభారాజు గారు. నమస్కారం అండి శ్రీలక్ష్మి గారు. నేను టెక్సస్ నుంచి మాట్లాడుతున్నాను. నేను మీ చాలా పెద్ద 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 ఫ్యాన్ అండి. నేను ముందు కాలేజ్ చెప్పినట్టు నేను కూడా సంగీతం నేర్చుకోక ముందు చిన్నప్పటి నుంచి మీ సాంగ్స్ విని ఫస్ట్ నేను నేర్చుకున్నాను అంటే అన్నమయ్య కీర్తనలు నేర్చుకున్నానండి. అది కూడా మీ క్యాసెట్స్ విని. ఆ కొండల్లో నెలకొన్న బ్రహ్మ కడిగిన పాదము అవన్నీ ఒక క్యాసెట్ ఉండేది మా ఇంట్లోన. సో ఫస్ట్ అవే నేర్చుకున్నాను సంగీతం నేర్చుకోక ముందు. సో చాలా చాలా థ్యాంక్స్ అండి ఉషా గారు మాట్లాడించినందుకు శోభారాజ్ గారి గురించి. చాలా సంతోషం శ్రీలక్ష్మి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనకి సమయభావం మనం ఓన్లైనా పాడించలేకపోతున్నాం, కానీ ఆమె చాలా చక్కగా పాడతారండి శ్రీలక్ష్మి గారు. శోభరాజు గారు ఇది ఒక పల్లవనండి, వింటాను. పాడండి. తప్పకుండా. నాకు చాలా ఇష్టమైన సాంగ్ మీది. మీరు పాడింది చాలదా, అది నేర్చుకున్నాను. అయ్యా పాడతాను. పాడండి. చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు చాలదా హితవైన చెవులెల్లను సగా చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు చాలదా హితవైన చెవులెల్లను సగా. చాలండి. చాలా బాగుంటుంది, చాలా చక్కగా ఉంది. ఎప్పుడన్నా అవకాశం వస్తే మీ పూర్తి పాట అంటాను. చాలా బాగా పాడారు. వెరీ గుడ్. చాలా థ్యాంక్స్ అండి. నిజంగా నాది చాలా అదృష్టం, చాలా చాలా హ్యాపీగా ఉందండి. నేను లైఫ్ లో మిమ్మల్ని కలుస్తానో తెలియదు కానీ మీతో మాట్లాడినందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. నాకు సంతోషించండి. మీరు ఎక్కడ ఉంటారు? వచ్చారు కదండి. నేను డాలస్ వస్తానమ్మా. మళ్ళీ నేను వస్తున్నాను, ఆగస్ట్ 10 లో వస్తాను. తప్పకుండా కలుస్తామండి. అయితే తప్పకుండా కలుద్దాం. బహుశా 30 అక్కడ కార్యక్రమం కూడా ఉంది. ఓకే ఓకే. తప్పకుండా లోకల్ నంబర్ మీకు ఇస్తాను. ఓకే ఓకే ఓకేనండి. దాకా ఈమెయిల్ చెప్పాను కదా, దానికి మీరు మీ ఈమెయిల్ నాకు
పెడితే నేను నంబర్ ఇస్తానమ్మా. నాకు బై హార్ట్ రాదు ఇప్పుడు. అమ్మా నేను పంపిస్తానండి. నేను ఆమెకి పంపిస్తాను. మీ దాంటి నేను నాకు శ్రీలక్ష్మి గారి టచ్ లోనే పంపిస్తానండి. మనకి ఇంకొక కాలర్ వచ్చారంటండి. హలో అండి. ఓకేనండి. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ ద కాల్ అండి. హలో, చెప్పండి. నమస్తే అమ్మా, నా పేరు అర్చన, అట్లాంటా నుంచి. హాయ్ అర్చన, బాగున్నారా? మాట్లాడండి. బాగున్నాను. నమస్తే మ్యామ్, నేనే మిమ్మల్ని ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకుంది. అర్చన గారు, థ్యాంక్స్ అమ్మా. మొన్న నా పాప వచ్చినప్పుడు కదా? అవునమ్మా, యా, నేను మా పాప వచ్చి పిక్ చేసుకున్నాను. థ్యాంక్స్ అలా తల్లి. థ్యాంక్ యూ అమ్మా. అదే ఉష గారు, అమ్మ మా ఊరు వస్తున్నారు అట్లాంటాకి. సో అట్లాంటాలో శుభరాజ్ గారి వేసవ వెన్నెల కార్యక్రమం ఆగస్ట్ 12 నుంచి ఉంటుంది. అలాగే అలాగే. ఆగస్ట్ 12 నుంచి ఆగస్ట్ 21 వరకు సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు జరుగుతుంది వర్క్ షాప్ క్లాసెస్. దాన్ని నేనే ఆర్గనైజ్ చేస్తున్నానమ్మా. సుధీర్ గారు, వెంకటపతి రాజు గారు, నేను. చాలా సంతోషం తల్లి. అదే మీకోసమే వెయిట్ చేస్తున్నాము. తప్పకుండా మంచి సక్సెస్ అవుతుంది. ప్లస్ మాకు మీరు వస్తున్నారంటే మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పి పెట్టున్నాను. అసలు అది మా అదృష్టంగా భావిస్తున్నాము మేము. ఇండియాలో కూడా అందరికీ చెప్పాను అనమాట. ఒక్క కీర్తన మీ ముందర ఒక్కటి నేర్చుకున్నా మా జీవితం ధన్యమే. అంత అదృష్టంగా భావిస్తున్నాము మేము మీరు రాక. ఆగస్ట్ 15 చెప్పండి. ఇంకొక కాలర్ కూడా వెయిట్ చేస్తున్నారంటండి. లైక్ థ్యాంక్స్ అండి. మీరు అంటే అట్లాంటా ప్రోగ్రామ్ గురించి చెప్పారు కదా, ఇంకేమైనా చెప్పాలని ఉందండి? ఇంకేమైనా చెప్పాల్సి? లేదు, అవ ముందరే జస్ట్ ఒక చిన్న ఒక 2 lines పాడదాం అనుకున్నాను. మీకు టైం తప్పులుంటే క్షమించండి అమ్మా. జస్ట్ ఒక 2 lines. నిగమా నిగమాంతవర నిగమనోహర రూప నటరాజధరుడా శ్రీనారాయణ. నిగమాంతవర నిగమనోహర రూప నటరాజధరుడా శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ వెంకట నారాయణ. చాలా స్వీట్ గా ఉంది తల్లి, చాలా చక్కగా ఉంది. నువ్వు బాగా ప్రాక్టీస్ చేసి బాగా పాడతావు. చాలా బాగుంది పాట. థ్యాంక్స్ అమ్మా. అది మీకోసం వెయిటింగ్. మీ దగ్గర ఒక్కటి నేర్చుకున్నా నా జీవితం ధన్యం అసలు. తప్పకుండా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉష గారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అర్చన గారు, కాల్ చేసినందుకు, చక్కగా పాడినందుకు థ్యాంక్స్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో 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 హలో, స్వాగతం అండి. శోభారాజ్ గారితో కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారండి? కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు సూర్యకుమారి. నమస్కారం అండి. శోభారాజ్ గారితో మాట్లాడండి. శోభారాజ్ గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పాటలు అవి చాలా బాగుంటాయి. మేము టీవీలో అవి చూస్తుంటాము. సంతోషమ్మా. నాకు పాడడం రాకపోయినా వింటాను. చాలా బాగున్నాయి మీ పాటలు అవి. ఇలా మీతో మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎక్కడ ఉంటున్నారమ్మా? నేను కాకినాడలో ఉంటున్నానండి. నేను కాకినాడ వచ్చానండి. ఒక 10 సార్లు పాడాను ఈ మధ్య. అదే ఇక్కడ ప్రోగ్రామ్స్ పెట్టారు కదా మీవి. అవును, చాలా బాగున్నాయండి. చాలా బాగా పాడుతున్నారు. సంతోషం తల్లి. చాలా సంతోషం అండి. నాతో మాట్లాడినందుకు ఫీల్ వెరీ హ్యాపీ అండి. సంతోషం. ఉంటానండి. మంచిదండి. నమస్కారం. సూర్యకుమార్ గారు, థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. ఓకేనండి. మనకి ఇంకొక కాలర్ వచ్చారంటండి. వెల్కమ్ టు టూరీ టాక్ షో అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే ఉషా గారు. నమస్తే అండి. అహ్మదుల్లా గారు? అవునండి, అవును. నమస్కారం అండి. మాట్లాడండి. అమ్మతో మాట్లాడండి, శోభారాజ్ గారితో మాట్లాడండి.
నమస్తే అమ్మా శివరాజ్ గారు. నమస్కారం అండి. మీ పేరు నాకు సరిగా వినపడలేదండి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నా పేరు అహ్మదుల్లా అమ్మా. నేను కువైట్ నుండి మాట్లాడుతున్నానమ్మా. చాలా హలో రివర్స్ చాలా ఉన్నట్టుంది, నాకు క్లారిటీ లేదు. అహ్మదుల్లా గారు కువైట్ నుంచి మాట్లాడుతున్నారండి. ఓ అహ్మదుల్లా గారు నమస్కారం అండి. ఆదాబ్. నమస్కారం. నమస్కారం అమ్మా. నేను చిన్నప్పటి నుంచి మీ క్యాసెట్స్ మీ సాంగ్స్ వింటున్నానమ్మా. నేను చాలా వెరీ బిగ్ ఫ్యాన్ ఫర్ యూ. అవునా, సంతోషం అండి, చాలా సంతోషం. చిన్నప్పుడు చాలా మీరు పాడే కీర్తనలు అన్ని వింటున్నాను. చాలా ఇన్స్పిరేషన్ అమ్మా మీరు అందరికి. సంతోషం అండి. మీరు ఒక్క సాంగ్ అయితే నాకు చాలా గుర్తుందమ్మా మీరు పాడిన పాటల్లో. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా అదే తిరుపతి వెళ్తూ ఉంటాము, మా బండ్లలో అప్పుడప్పుడు ఆ క్యాసెట్ వేసుకుని వింటూ వెళ్తామన్నమాట ఫ్రెండ్స్ అందరము. అవునండి, సంతోషం అండి, చాలా సంతోషం అండి. వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా. ఈ సాంగ్ అయితే చాలా నచ్చుతుందండి మీరు పాడినది. మీరు బాగా పాడుతున్నారే. పర్లేదమ్మా. నేను 2000 సంవత్సరంలో కువైట్ వచ్చానండి. 2000 సంవత్సరంలో. అప్పుడు కొన్నాళ్ళు వర్క్ షాప్ కూడా చేశాను అక్కడ. అంటే నాకు ఇన్ఫర్మేషన్ లేదమ్మా. రావి నూతల తర్వాత వీళ్ళందరూ కొంతమంది నేర్చుకున్నారు అప్పట్లో. అంటే ఇక్కడ ఆయన ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసారు, ఒక ఆయనేమో కెనడా వెళ్లిపోయారు. ఇలాగా అయింది. మరి ఇంకెవరున్నారో అక్కడ నాకు ఎవరు లేరమ్మా. మేము ఎవరిని పిలవడానికి కూడా ఇక్కడ లేరు. అసోసియేషన్ అంతా ఎక్కడంటే అక్కడ డివైడ్ అయిపోయారు. లేదంటే అందరిని పిలిచి బాగా ఇక్కడ కచేరీలు అవి చేసేవాళ్ళం. అవునండి. నేను ఇప్పుడు పాడిన పాట పాడి వినిపించండి మా చాలా సంతోషము. నేను పెట్టేసి వింటాను. ఇప్పుడు నేను పాడిన పాట పాడి వినిపించండి, నేను పెట్టేసి వింటాను. సరేనండి, తప్పకుండా. ఓకే ఓకే అమ్మా. చాలా థ్యాంక్స్ అండి ఉషా గారు. థ్యాంక్స్ అమ్మా. మీతో మాట్లాడే అదృష్టం కలిగింది. అదే జన్మధన్యం. బాగా పాడారండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మీరు అదృష్టవంతులండి, ఆ అమ్మతో అభినందన అందుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అదే అదృష్టం అంటే అసలు ఈ జన్మకు ఈ అదృష్టం కలుగుతుందా లేదా అనుకున్నాను. చిన్నప్పటి నుంచి నేను అనుకుంటూనే ఉన్నా. టోరీ వల్ల కలిగిందండి. ఉంటాను ప్లీజ్. వేరే వాళ్ళు కాల్ చేస్తారు. ఓకే బాయ్. ఓకే అమ్మా. అందరూ మిమ్మల్ని ఇంకొక పాట రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు పాడగలిగితే. ఆ పాట పాడమని కదా ఆయన అడిగారు. ఆ పాట పాడమని. ఎల్లుని కోరిన వరాలిచ్చే దేవుడే, ఎల్లుని కోరిన వరాలిచ్చే దేవుడే, వాడు అలమేల్మంగ వెంకటాద్రినాథుడే, వాడు అలమేల్మంగ శ్రీ వెంకటాద్రినాథుడే. ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే, వాడు అలమేల్మంగ వెంకటాద్రినాథుడే, వాడు అలమేల్మంగ వెంకటాద్రినాథుడే. వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని, వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అసలు ఎక్కడ తిరుపతి కొండ మీదకి వెళ్ళి స్వామివారి సన్నిధానంలో ఉన్నట్టుందమ్మా. మంచి కాలర్ వచ్చారు. హలో అండి, వెల్కమ్ అండి. హలో 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 హాయ్ ఉషా, నేను మంజులాని మాట్లాడుతున్నాను. మంజుల గారు నమస్కారం అండి. మాట్లాడండి, శోభరాజ్ గారితో మాట్లాడండి, మనకి ఎక్కువ టైం కూడా లేదు. హలో 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 అమ్మా, అది నేను మీతో మాట్లాడాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. నేను స్కూల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని దగ్గర నుంచి చూసే అవకాశం దొరికిందండి నాకు. నేను యాక్చువల్ గా మీరు వరంగల్ పబ్లిక్ స్కూల్లో అప్పుడు
2 సార్లు వచ్చి మీరు కచేరీ అంటే లైక్ సారీ ఏమన్నారో తెలీదు పాడినప్పుడు నేను స్కూల్లో చదువుతుండేదాన్ని, అప్పుడు చూసాను మిమ్మల్ని. కానీ స్వయంగా ఇప్పుడు మీతో మాట్లాడే అవకాశం దొరికిందండి అమ్మా. సంతోషం అండి, చాలా సంతోషం మంజు గారు. ఎప్పుడు అమ్మా గీతనాలు విన్నా కానీ మీ రూపమే గుర్తొస్తుంది. అప్పుడు లైక్ ఒక మంచి క్రీమ్ కలర్ శారీలో రెడ్ అంచు బార్డర్ లో హాయిగా ఇలా పాడుతుంటే ఆ రూపమే గుర్తొస్తుంది నాకైతే ఇప్పుడు వరకు. చాలా కంపారిటివ్ గా అప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని. అమ్మా అసలు మీరు పాడుతుంటే అసలు మాకు దివ్య లోకాలకు వెళ్ళిపోతామమ్మా. మొన్న న్యూజెర్సీలో జరిగింది కదా మంజుల గారు, నిజంగా ఎంతటి కళ్ళ నీళ్లు అలా కార్చుకుంటే విన్నానమాట. ఎంతటి అనుభూతి అంటే అంత అనుభూతి అమ్మా. నిజంగా వెంకటేశ్వర స్వామి కళ్ళ ముందు మెదులుతాడు మీరు పాడుతుంటే. అవునండి, ఎప్పుడు విన్నా కానీ అసలు అలాగే అనిపిస్తుంది. అసలు అన్నమాచార్య కీర్తనలు వింటే ఫస్ట్ మీరే గుర్తొస్తారండి. ఆ తర్వాతని వెంకటేశ్వర స్వామి, తర్వాత నిజంగా అంటే నేను మిమ్మల్ని అప్పుడే విన్నాను. ఆ పాటలు అనేది నాకు అంతకుముందు అసలు తెలీదు. మేము స్కూల్లో ఉన్నప్పుడు అసలు ఆ పాటలు అది దాని గురించి తెలీదు. మీరు పాడుతున్నప్పుడే విని అసలు ఎప్పుడు విన్నా గానీ ఎక్కడ విన్నా గానీ అసలు ఫస్ట్ మీ రూపం మా కళ్ళ ముందు, ఆ పాడుతున్న ఆ రూపం మా కళ్ళ ముందు ఇలా ఉంటుందండి. అసలు నిజంగాను చాలా సంతోషం ఉషా గారు. ఇన్ని రోజులకి శోభరాజు గారితో మాట్లాడే అవకాశం మాకు మీరు కల్పించారు. నాకు అదృష్టం అండి, మనకి నిజంగా ఇలాంటి అదృష్టం దొరికినందుకు నేను కూడా చాలా ఆనందపడుతున్నాను. మంజుల గారు మనకి ఇంకా కాలర్ వచ్చారంటండి. థ్యాంక్స్ అండి. ఓకే ఓకే అండి, బాయ్ అమ్మా. అమ్మా నమస్తే అమ్మా, మంచిదమ్మా. నమస్కారం అండి మంజుల గారు, నమస్కారం. ఓకే అండి, మనకు ఒక కాలర్ వచ్చి కట్ అయ్యారంటండి. అమ్మా నిజంగా అసలు ఎంత ఆనందంగా ఉంది అంటే మీతో షో చేయడము. నేను కూడా ఒక 2 లైన్లు పాడతానమ్మా, మీ ఎదుటే పాడే సాహసం పాడండి తప్పకుండా. కానీ ఇలా పాడకుండా ఉండలేను. ఇష్టం అమ్మా మీరంటే ఇష్టం, కులవంతులని శుభచరిత్రులని భగవంతుడని కొలిచేవారని మీరంటే ఇష్టం, అమ్మా మీరంటే ఇష్టం, గుణవంతులని శుభచరితులని భగవంతుడని కొలిచేవారని మీరంటే ఇష్టం, అమ్మా మీరంటే ఇష్టం. చాలా బాగుంటుందా మీరు నా పాటను ఈ విధంగా మలిచి పాడడం చాలా బాగుంది, నాకు సంతోషంగా అనిపిస్తుంది. నువ్వంటే ఇష్టం ఉషా, నువ్వంటే ఇష్టం, పాట బాగా పాడావని రేడియో ఇంటర్వ్యూ చేసావని సహజ సేవలో ఉన్నాని మంచి అమ్మాయివని నువ్వంటే ఇష్టం ఉషా, నువ్వంటే ఇష్టం. అమ్మ నా జన్మధన్యం అయిపోయింది. అసలు అందరితో కూడా మీరు పిల్లలందరితో కూడా ఎంత చక్కగా ఇట్లా పాడించి వాళ్ళ చేత సరిగమలకి సల్లాపాలు పలికించారు కదండి. మీరు చక్కటి నవ్వులతో హహహ అని అనిపించి నిజంగా అసలు ఆ టెక్నిక్ అన్ని అమ్మా అసలు ఎంత నేర్చుకోవాలో మిమ్మల్ని చూసి ఎవరైనా సరే. సంతోషమ్మా, మీరందరూ బాగా ఎంజాయ్ చేశారు, ఆనందించారు, నాకు అంతే చాలు తల్లి. సంతోషం, చాలా ఎంజాయ్ చేశానండి. అందుకని నాకు సంగీతం రాదమ్మా, యాక్చువల్ గా నాకు తాళం వేయడం కూడా రాదు. నేను మీరంటే ఉన్న ఇంకా భక్తితో వచ్చేసాను అనమాట. ఎలా ఇప్పుడు పాడింది ఏదో నాకు బాగుంది, మీ కంఠం బాగుంది, చక్కగా లయలో శృతిలో పాడారు, నేర్చుకుంది ఇంకా సాధన చేసి చక్కగా పాడండి, బాగుంది. థ్యాంక్స్ అండి. మనకు ఒక కాలర్ వచ్చారంటండి. హలో అండి. హాయ్ రఘు గారు, ఉన్నారా? మనకి శోభరాజ్ గారితో మాట్లాడండి తొందరగా, మనకి టైం కూడా ఎక్కువ లేదు. హాయ్ అండి శోభరాజ్ గారు. రఘు గారు నమస్కారం అండి. నమస్కారం రఘు గారు. సంగీతంతో మమ్మల్ని నమస్కారం అండి, నేను దుబాయ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్కారం అండి రఘు గారు, చెప్పండి రఘు గారు. నమస్కారం. చాలా 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 చక్కగా అద్భుతంగా పాడుతున్నారు, మీ గానామృతంతో మమ్మల్ని తడికి ముద్దలు చేస్తున్నారు. చాలా సంతోషం అండి, కృతజ్ఞతలు.
టోరీ ద్వారా మీతో మాట్లాడే అవకాశం కలిగించినందుకు మా ఉషా గారికి టోరీకి కృతజ్ఞతలు. నిజంగా సంతోషం అండి, సంతోషం. ఉషా గారు చెప్పండి ప్లీజ్. ఏదైనా ఒక మంచి పడితే ఏదో ఒకటి మంచి సాంగ్ కూడా పాడించండి. అదే మీరు చెప్పండి, మీరు టైం ఉంటే తప్పకుండా పాడిస్తాను. ఒక పేరు అంటే కొంత ఆల్రెడీ రిక్వెస్ట్ ఉన్నాయండి, అమ్మని అడుగుతాను. అయితే ఓకే పర్లేదు, అది కంటిన్యూ చేయండి, పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ మేడం. అమ్మ అందరూ అడిగినందుకు కొంతమంది అంతర్యామి అని అడిగారు. లైక్ శ్రీలక్ష్మి గారేమో ఎక్కువ కులజుడిన అని ఆ పాట అడిగారు. మీ ఇష్టం అండి, ఏది పాడతారు మీ ఇష్టం. సందేశాత్మకంగా ఉందండి, కీర్తన పాడి అనిపిస్తుంది. అలాగే. ఎక్కువ కులజుడైన హీన కులజుడైన నిక్కనికిన మహావిద్యుడే కనుడు. ఎక్కువ కులజుడైన హీన కులజుడైన నిక్కనిరిగిన మహావిద్యుడే కనుడు. వేదముల చదివియును విముఖుడై హరిభక్తి ఆచరించని సోమయాజి కంటే. వేదముల చదివియును విముఖుడై హరిభక్తి ఆదరించని సోమయాజి కంటే. ఏదియును లేని కులహీనుడైనను విష్ణు పాదములు సేవించు భక్తుడే ఘనుడు. ఏదియును లేని కులహీనుడైనను విష్ణు పాదములు సేవించు భక్తుడే ఘనుడు. ఎక్కువ కులజుడైన హీన కులజుడైన నిక్కనిరిగిన మహానిత్యుడే ఘనుడు. అసలు ఎంతటి చక్కటి పాట. మొన్న మీరు అమ్మ లాస్ట్ లో మీరు పాడారు కదండి, మిమ్మల్ని ఆస్థాన గాయనిగా ఆస్థాన నియమించారు. ఇంకొక కాలర్ వచ్చిందండి. హలో అండి, వెల్కమ్ టు టీ టాక్ షో అండి. నమస్కారం అండి, శోభరాజ్ మాట్లాడండి తొందరగా. హలో హలో మాట్లాడండి, శోభరాజ్ గారితో. శర్మ గారు నమస్కారం అండి, మాట్లాడండి తొందరగా మాట్లాడండి. శోభరాజ్ గారికి నమస్కారం అండి. నమస్తే శర్మ గారు. కరీంనగర్ శర్మ గారు అంటే గుర్తొస్తారు మీకు బహుశా నేను అనుకోవడం. అవునండి, నమస్కారం అండి, బాగున్నారా? చాలా బాగుందమ్మా. మొన్న నేను అక్కడికి వచ్చాను, అది న్యూజెర్సీకి వచ్చాను. ఒక 2 రోజుల తేడాతో మిమ్మల్ని కలవలేకపోయినాను. అవునండి, చాలా సంతోషం మీరు టోరీ రేడియోలో రావడం, మిమ్మల్ని మళ్ళీ ఒకసారి నేను ముఖంగా మాట్లాడడం. మీ పాటల్ని మర్చిపోలేను, మిమ్మల్ని మర్చిపోలేము మేము, అది ముఖ్యంగా. సంతోషం అండి. మీకు వీలున్నప్పుడు అన్నమయ్యపురం రండి, హైదరాబాద్ లో. ఒకసారి నాకైతే కార్యక్రమం చేయించారు కదమ్మా. అవును, రండి, మళ్ళీ పాడుతురు గాని. తప్పకుండా అమ్మా, చాలా సంతోషం అమ్మా. నమస్కారాలు. నమస్కారం. థ్యాంక్స్ శర్మ గారు, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. అమ్మ ఇంకొక పాట పాడేసి మన ప్రోగ్రామ్ ముగించే సమయం వచ్చిందండి. నిజంగా అసలు ఎంతసేపు మాట్లాడాలని ఉంది. హలో అడిగింది. నమస్తే అండి శివరాజ్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి, నేను పిక్చర్ నుండి మంగళ మాట్లాడుతున్నాను. నమస్కారం అండి, చెప్పండి. నమస్తే, మీ పాట చాలా ఇష్టం నాకు, చాలా బాగా ఆడుతారు. నేను వచ్చాను, నేను ఉజ్వల్తో వచ్చాను మీ ప్రోగ్రామ్ కి. చాలా సంతోషం. మరి చాలా సుజాత గారా? నేను మంగని మాట్లాడుతున్నాను. సుజాత, నేను ఉజ్వల్ వచ్చాను. మంగ ఫ్రమ్ పిట్స్బర్గ్. ఎవరండి? మంగ అండి, మంగ గారు. అలివేలు మంగ. అదే అలివేలు మంగ.
సంతోషం అండి. చాలా మీతో ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడారు. మీరు పాడిన బ్రహ్మముక్కటే సాంగ్ మా పాప డాన్స్ కూడా చేసింది, తనకి చాలా ఇష్టం. టీచర్ అన్నది ఇంకా చిన్నదాని కదా నీకు ఆ ఎక్స్ప్రెషన్స్ రావేమో అన్నది, బట్ తను పట్టుబట్టి ఆ పాట చేయాలని చేసింది. చాలా నచ్చింది టీచర్ కి, చాలా బాగా చేసామని. చాలా సంతోషం. థ్యాంక్స్ అండి, మీరు వచ్చి మాతో మాట్లాడుతున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఉషా. థ్యాంక్స్ లాస్ట్ నైట్ కాల్ చేయగలిగారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ, బాయ్. అమ్మా మనకి ఒక్క పాటతో, మంచి పాటతో మనం అసలు నాకు వదలాలని లేదండి, మీతో మాట్లాడుతూనే ఉండాలనండి. మనకి సమయం బ్రహ్మొక్కటే అందరూ అడుగుతున్నారు కదా, బ్రహ్మొక్కటే పాడతారండి? అలాగే పాడతానమ్మా. కందువకు హీనాధికములిందు లేవు, అందరికి శ్రీహరి అంతరాత్మా. కందువకు హీనాధికములిందు లేవు, అందరికి శ్రీహరి అంతరాత్మా. ఇందులో జంతు కులమింత ఒకటే, ఇందులో జంతు కులమింత ఒకటే, హరికి శ్రీహరి అంతరాత్మ, హరి అంతరాత్మ, శ్రీహరి అంతరాత్మ. శ్రీహరి 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 అంతరాత్మ, హరి అంతరాత్మ, శ్రీహరి అంతరాత్మ. బ్రహ్మమొక్కటే పద, బ్రహ్మమొక్కటే పద, బ్రహ్మమొక్కటే పద, బ్రహ్మమొక్కటే. తందన్నానాహి తందన్నానా పురే, తందన్నానా భళ, తందనానా 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 భళ, తందనానా. అసలు అంతర్యామి అలసితిని సొలసితిని అన్న పాట గుర్తుకొస్తుందమ్మా. నిజంగా కళ్ళీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు. అసలు ఎంతటి అసలు దివ్య అనుభూతి అమ్మా, అది మాటల్లో చెప్పలేను. అసలు మీ అమూల్యమైన సమయాన్ని మాకు వెచ్చించి ఈ కార్యక్రమానికి, అత్యుత్తమైన కార్యక్రమానికి విచ్చేసి సహకరించిన మీకు మనఃపూర్వకంగా వందనాలు సమర్పించుకుంటున్నానమ్మా. మీకు కూడా ఉషా చాలా ధన్యవాదాలు. అలాగే టోరీ రేడియో వారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలా ప్రేమతో నన్ను టోరీ రేడియో ద్వారా పలకరించిన శ్రోతలందరికీ కూడా నా కృతజ్ఞతలు, నా ప్రేమపూర్వక శుభాశీస్సులు కూడా.